ఇవాళ ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నటువంటి ఈ రోజులలో అనేక రకాల శాస్త్ర విజ్ఞాన ఆవిష్కరణ జరుగుతూ ఉంది. ప్రపంచంలో ఏ దేశం అయితే లేదా ఏ వ్యక్తి ఇలా నూతన ఆవిష్కరణల కోసం రీసెర్చ్ చేస్తారో వాళ్ళే ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో నరారి గారు చదువుకున్నా, నేను చదువుకున్నా, ప్రకాష్ గారు చదువుకున్నా, మేమంతా ఏదో గొప్ప గొప్ప దగ్గర ఉండి చదువుకున్న వాళ్ళం కాదు. పేదరికం ఎదుగుదలకు శాపం కాదు. పేదరికం ఎదుగుదలకు శాపం కాదు. తెలివి ఎవరి సొత్తు కాదు. తెలివి ఐక్యూ కులాలను బట్టి రాదు. అట్లయితే మేము పైకి వచ్చేటోళ్ళం కాదు. నేను హైదరాబాద్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుకునే బిడ్డను. నేను హైదరాబాద్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుకునే బిడ్డను. నేను 35-40 ఏళ్ళ క్రితం మేము ఎన్నడూ అనుకోలే ఇట్లా ఉద్యోగం ఎంప్లాయ్మెంట్ కార్డు తీయాలి, ఉద్యోగానికి పోవాలంటే భావన అనుకోలే. మేము ఎందుకు మనకు మనంగా ఆలోచించుకొని ముందుకు పోవద్దనేటువంటి దాంట్లో మాకు పెద్ద సపోర్ట్ ఎవరు లేరు. మాకేం బ్యాంకులు సపోర్ట్ చేయలే, ఏం చేయలే. మొత్తానికి కింద పడి మీద పడి మేము వచ్చాం. రాజకీయాలకు రాకముందే ఒక 1000-1500 మంది ఎంప్లాయీస్ ఉండగలిగేటువంటి శక్తిని సంతరించుకున్నాం మేము. అంటే ఎందుకంటున్నా ఈ మాట అంటే, పేదరికం అనేది శాపం కాకుండా, పేదరికం అనేది నీ కమిట్మెంట్కి, నీ పట్టుదలకు అదొక సోపానంగా వాడుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను ఏ సమాజం అయితే ఇవాళ మేము పేదోళ్ళం, మేము గరీబోళ్ళం, మేము బీసీలం అని చెప్పి అంటున్నారో, దాని నుంచి నువ్వు ఎదిగి ఒక మెసేజ్ ఇవ్వాల్సినటువంటి దాంట్లో ఉన్నావు. ఇవాళ నేను చూస్తున్నా అగ్గిపెట్టెలో చీరనేసేటువంటి టెక్నాలజీ ఎవరికి వస్తుందండి? దానికి నీకు రాకపోవచ్చు, పెద్ద గుర్తింపు రాకపోవచ్చు, కానీ అంటే అనేకం ఇట్లాంటి చెప్పదలుచుకుంటే కొన్ని వేలకు వేల ఇట్లాంటివి ఉన్నాయి. ఇవాళ విశ్వకర్మలు వాళ్ళ యొక్క మేధస్సు, ఇవాళ నేత కార్మికులు వాళ్ళ యొక్క మేధస్సు, మిగతా అనేక రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళ మేధస్సు చూస్తుంటే అబ్బరపడతా ఉంటాం మనం. అందువల్ల మీరు ఎక్కడ కూడా ఇలా డిక్కీ ఏర్పడ్డది వాళ్ళకు ఒక సంఘం తప్పకుండా ఉండాలి. సంఘం దేనికి ఉండాలి? సంఘం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, దీంట్లో గొప్పగా ఎదిగే వాళ్ళు ఉంటారు, ఎదగాలని ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు, కొంత సపోర్ట్ కావాలని కోరుకుంటారు. కాబట్టి ఈ సంఘం ఆ ఎదిగిన వాళ్ళు మేధస్సు కలిగిన వాళ్ళు, కొంత వీక్గా ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కలగలుపుకొని తీసుకుపోయేటువంటి ఒక పద్ధతి ఉండాలి తప్ప, దానికోసమే సంఘం తప్ప సంఘం మేము పేదోళ్ళం అనడానికి అయితే సంఘం ఉన్నట్టయితే నేను భావించట్లేదు. ఇవాళ డెఫినెట్గా డిక్కీ ఎంత గొప్పగా ప్రయత్నం చేసిందో నేను కళ్ళారా చూసిన. ఎందుకంటే నేను ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు అనేక సందర్భాలు పోయేది కాబట్టి ఇలా డిక్కీ కూడా గొప్పగా ఇవాళ ముందుకు పోద్దని చెప్పి ఆశిస్తా ఉన్నా. మీరు చూస్తూ ఉన్నారు, ప్రపంచంలో ఇవాళ అమెరికా లాంటి దేశం కూడా నా దేశంలో ఎంప్లాయ్మెంట్ లేదనేటువంటి మాట చెప్తా ఉందంటే ఎంత గంభీరమైన పరిస్థితి ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ బాధ అనిపించే అంశం ఏంటంటే, టెక్నాలజీ అనేది మనిషి యొక్క శ్రమను తగ్గించి, మనిషి యొక్క టెన్షన్ తగ్గించి గొప్పగా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అనుకున్నాం, కానీ మనిషికే పని లేకుండా చేస్తానని మాత్రం అనుకోవట్లేదు. టెక్నాలజీ ఎట్లుండాలంటే మనిషి యొక్క అవసరాన్ని, మనిషి యొక్క మేధస్సుని, మనిషి యొక్క శక్తిని వాడుకొని టెక్నాలజీ ముందుకు పోవాలి, కానీ మనిషినే రీప్లేస్ చేసే టెక్నాలజీ ఎప్పుడు మంచిది కాదు. ఇవాళ మరి ఎటుపోతుందో ఒక్కోసారి అర్థం అవ్వట్లేదు. కానీ మొన్న నేను కొత్తగా కేంద్రంలో ఎంపీ అయిన తర్వాత మొట్టమొదటిసారి బడ్జెట్ సమావేశంలో వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసినప్పుడు 4 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ సపోర్ట్ పెట్టి ఇవాళ మీరు ఎవరైతే కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో, కొత్తగా ఏదైనా చేయాలని చెప్పి భావిస్తున్నారో వాళ్ళకు సపోర్ట్ చేయాలని చెప్పి భావన వస్తుందంటే ఇవాళ భారత ప్రభుత్వం కూడా ఎటువైపు పోతుందో మనకు అర్థం కావాలి. మనం చూస్తూ ఉంటాం, ప్రపంచంలో మానవ శక్తి కలిగినటువంటి మొట్టమొదటి దేశం చైనా కాదు, భారతదేశం. గుర్తుపెట్టుకోండి, భారతదేశమే మానవ సంపద. ఒకప్పుడు మీరు ఇలా పెద్దవాళ్ళు కూడా ఉంటే తెలుస్తుంది, మనిషిని సంపదగా భావించిన సమాజం, మనిషిని ఎందుకు భారంగా భావిస్తుందో ఆలోచన చేసుకోవాలి. ఇవాళ మనం నీకేందా 5 మంది కొడుకులున్నారు, బ్రహ్మాండంగా ఎక్కడో అక్కడ పని చేస్తున్నారు అని చెప్పేటువంటి రోజులలో, అంటే పడుచునాడు కన్నా పిల్లలైనా ఉండాలి, పడుచునాడు సంపాదించిన ఆస్తైనా ఉండాలని చెప్పుకున్నటువంటి మన దేశంలో ఎక్కడ పోయింది? 2 పిల్లలే భారమయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది?
ఒకడికే ఆపరేషన్ చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది, మనం ఆలోచన చేసుకోవాలి చక్కెర. అందువల్ల ఇవాళ ప్రపంచంలో గొప్ప మానవ సంపద కలిగిన దేశంగా చెప్పుకునేటువంటి మనం మొత్తం ప్రపంచానికి అనేక దేశాలకు మేధస్సును అందిస్తున్నటువంటి ఇవాళ మనం ఏ స్థాయిలో ఉన్నామో మనం చూస్తూ ఉన్నాం. బాధ అనిపించే అంశం ఏంటంటే ఇవాళ ఈ సమాజ ఎదుగుదలలో, ఈ టెక్నాలజీ ఎదుగుదలలో, సంపద సృష్టిలో నాకు ప్రపంచంలో ఏ దేశంలో ఏముందో నాకు తెలియదు, కానీ భారతదేశంలో మాత్రం గొప్ప మానవతా కోణంలో ఉండే రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఒకటే మాట చెప్తాడు, డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ప్రవచించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అది పెద్ద రాజ్యాంగమైన అనేక రకాల ఉన్నప్పటికీ కూడా అలా ద ఫండమెంటల్ ఏంటంటే సృష్టించబడ్డ సంపద ప్రజలందరికీ కూడా అవసరాలు తీర్చేదిగా ఉండాలని చెప్పి ప్రవచించిన మహనీయుడు, ఒక సోషల్ యాంగిల్ని ఆవిష్కరించిన మహనీయుడు అంబేద్కర్. ఇవాళ గా దేశంలో ఆఫ్టర్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఇవాళ ఒకటే జనరేషన్లో 5 లక్షల కోట్లకు 10 లక్షల కోట్ల సంపదకు ఎదుగుతుందని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటే, కనిపెంచిన అమ్మా నాన్నకు అన్నం పెట్టలేని పరిస్థితిలో, కన్న బిడ్డలకు కూడా అన్నం పెట్టలేని పరిస్థితిలో, ఏదైనా అవసరమైతే ఆపదొస్తే వైద్యం కూడా చేయించలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎటువైపు పోతుంది ఒకసారి అర్థం చేసుకోండి. అంటే ఇంత శాస్త్ర విజ్ఞానం ఉన్నప్పటికీ, ఇంత సంపద సృష్టించబడ్డప్పటికీ, ఒక మానవీయ కోణంలో ఉన్న రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా 75 సంవత్సరాల కాలంలో ఎందుకు ఆశ నెరవేరట్లేదో మనం తప్పకుండా ఆలోచించుకోవాల్సిన చక్కెరైతే ఉండదు. అందువల్ల మీలాంటి వాళ్ళు డెఫినెట్గా ఇలా మా దగ్గరికి వస్తూ ఉంటారు, బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇలా మాలాంటి వాళ్ళకు అతి ముఖ్యమైన పని ఏందో తెలుసా? ప్రతి నిత్యం ఒక 10 మందో 15 మందో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మా దగ్గరికి వచ్చి, బిడ్డ మావాడు ఎంఎస్సీ చదివిన బిడ్డ, మావాడు బీఫార్మసీ చదివిన బిడ్డ, మావాడు ఇంజనీరింగ్ చదివిన బిడ్డ, ఒక్క చిన్న పోస్ట్ ఏదైనా ఇప్పియమంటే వాళ్ళకు లెటర్ రాస్తే లెటర్ తీసుకుపోయి చెత్త కుప్పలు వేస్తూ ఉంటే, లేదా లెటర్లకు 12,000 రూపాయలు 15,000 రూపాయలు ఇస్తూ ఉంటే, ఆ 12,000 రూపాయలు 15,000 రూపాయలలో పోయి ఆ ఉద్యోగం చేస్తే 5,000 రూపాయలు హాస్టల్లో 6,000 రూపాయలు హాస్టల్లో ఉన్నందుకే పోతే, కనిపించిన అమ్మాయిలకు ₹1 పంపించే పరిస్థితి లేకపోతే గా డబ్బుతో ఈ కుటుంబాన్ని ఆయన పెళ్లి చేసుకోవాలా, కుటుంబాన్ని పోషించగల ఒకసారి ఆలోచించుకోవాలి. అందువల్ల అనేకం ఉన్నాయి. ఇవాళ నేను ఒకటే అంటున్నాం, ఇది ఆరంభించడం చాలా ఇంపార్టెంట్ కాదు, దాన్ని రోజుకు ఎదుగుటాటి చేయడం, ఒక విశ్వాసం కలిగించడం చేయడం, ఈ వర్గాలలో ఈ జాతులలో ఒక నమ్మకాన్ని కలిగించేటువంటి బాధ్యత తప్పకుండా మీ బిక్కి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా మనం ఇండివిజువల్గా అందరికీ అన్ని రకాల అవకాశాలు ఉండకపోవచ్చు, కానీ ఈ మధ్యకాలంలో మీరు చూస్తూ ఉన్నారు. నేను ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు జూపల్లి కృష్ణారావు గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉండే. నేను ఇవన్నీ ప్రత్యక్ష చూసినాను కాబట్టి రామానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉండేది ఇక్కడ పోచంపల్లి కాడ ఉండే. నేను ఒకసారి విజిట్ చేసిన, ఆయన బదులుగా నేనే పోయి విజిట్ చేసి, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఇది, నాకు కావాల్సింది ఫస్ట్ జనరేషన్ సకల సమస్యల పరిష్కారానికి చదివే మూలమని చెప్పిన మహనీయుడు అంబేద్కర్. మరి ఇలా మొట్టమొదటిసారిగా మా గుడిసెల్లో ఉన్నటువంటి కొమరయ్య కొడుకు చదువుకుంటాడు, మా గుడిసెల్లో ఉన్నటువంటి మల్లయ్య కొడుకు చదువుకుంటాడు. మరి ఈ మల్లయ్య కొడుకు ఈ ఎల్లయ్య కొడుకు ఇలా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు ఇంగ్లీష్ చక్కగా ఫ్లూయెన్సీ లేకపోవచ్చు, వాళ్ళ రంగు లేకపోవచ్చు, వాళ్ళ రూపు లేకపోవచ్చు, కానీ అవకాశం అయితే గొప్పగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఫోర్స్ అక్కడ ఉంది. ఇలా ఆ జనరేషన్కి నౌకరు లేని పరిస్థితి వచ్చిందని చెప్పి నేనే పోయి దాన్ని మొత్తం స్టడీ చేసి వెంటనే వితిన్ 3-4 డేస్లోనే ఒక 10-15 కోట్ల రూపాయలు ఇచ్చి, ఇది 600 మందికి కాదు, ఇది 2,000 మందికి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా ఉండాలని చెప్పి ఇచ్చొచ్చినాం. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇవాళ డెఫినెట్గా మీ బిక్కీ పరంగా ఇలా గొప్పగా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సంపద ఇలా ఆఫ్టర్ ఆల్ ఉంటాం పోతాం, గుర్తుపెట్టుకోండి. నువ్వు 1,00,000 కోట్ల రూపాయలకు ఎదిగి 1,00,000 కోట్ల సంపదకి ఎదిగినా 1,00,000 రూపాయలకున్నా కూడా మనిషి పోయేటప్పుడు వచ్చినప్పుడు ఏం రాలే, పోయేటప్పుడు పోయేది ఏం లేదు. కాబట్టి ఆఫ్టర్ ఆల్ మనం లెక్కలు చూసుకొని ముడుతూ ఉంటాం, అంత పెద్ద ముడుచుడు తప్ప ఏం ఉండదు. మనిషి జీవితం చాలా చిన్నది. కాబట్టి మనిషి తన కోసం తాను బతికేవాడు ఈగ కన్నా హీనమైన వాడు, మనిషి ఇతరుల కోసం బతికేవాడు హిమాలయాల కన్నా గొప్పవాడు అని చెప్పి మనం అంటుంటాం.